ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు ప్రభు అయిన యేసు మిమ్ములను ప్రేమించుచున్నందున మీతో కూడా మాట్లాడుచున్నారు. మిమ్ములను ఆశీర్వదించెదనని వాక్కునిచ్చారు కదా. ఆయన నమ్మకమైన వారు వాగ్దానమును బట్టి ఆశీర్వదించెదరు. అయితే మనం ప్రార్థించే ఆ ఆశీర్వాదమును పొందుకోవాలి, అడిగి మనం పొందుకోవాలి. ఒక భక్తుడు ఒక చక్కటి ప్రార్థన చేయుచున్నాడు. చూడండి, వేదంలో వ్రాయబడి ఉన్నది. 67వ కీర్తన 2వ వచనము, దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవుడు చూచుచున్నాడు, దేవా నన్ను కరుణించము, మమ్ములను మా కుటుంబమును కరుణించుము. మేము కొరతగలవారమే, బలహీనులమే, తప్పిపోవు వారము. కొన్ని సందర్భాలలో మిమ్మును దుఃఖపరిచియున్నాము. మమ్ములను క్షమించి కరుణతో మీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేయుము. మమ్ములను కరుణించి ఆశీర్వదించుడి. మీరు వాక్కునిచ్చారు కదా, నేను అర్హత లేని వానిని, మేము ఏ అర్హత గలవారిమి దేవా, మీ కరుణతో మమ్మును ఆశీర్వదించుడి. మీరు వాక్కునిచ్చినట్లు మమ్మును ఆశీర్వదించుడి. ఆశీర్వదించి మీ ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయుము. ఇది ఒక అద్భుతమైన చక్కటి ప్రార్థన. మనలో ప్రతి ఒక్కరం ప్రార్థించవలసిన ప్రార్థన. దేవుని ముఖకాంతి మన మీద ప్రకాశించాలి. ఆ వెలుగే మన జీవితంలోనికి చీకటిని మార్చి వెలుగుని తీసుకుని వచ్చును. ఒక మంచి పరిపూర్ణమైన ఆశీర్వాదమును తీసుకుని వచ్చును. కనుక దానికేమిటి అర్థము? ఆయన ముఖమును మనం వెతకాలి. దేవుని ముఖమును వెతికే అలవాటు మనకు కలగాలి. దేవుడే చెబుతున్నారు చూడండి, నా ప్రజలు, నా నామము ధరించిన నా ప్రజలు నా ముఖమును వెతికినప్పుడు వారి దేశమును నేను ఆశీర్వదించగలనని వాక్కునిచ్చుచున్నారు. ఎందుకు ఆ మాటను దేవుడు చెప్పాలి? అధికంగా మనం ఆయన కరమును మాత్రమే చూచెదము. ఆయన చేయి చాపి ఆశీర్వదించును. చేత్తో తాకి నాకు అద్భుతము చేయుము, మీ కుడి చేతితో ఈ ఆశీర్వాదము, ఎడమ చేతితో ఈ ఆశీర్వాదములు అనుగ్రహించుడి అని కరమును మనము చూచెదము. లేక మనము కరములను చూడకుండున్నట్లు ముఖమును వెతకాలి. దేవా, మీ ముఖమును నేను చూడాలి. మీ ముఖకాంతి నా జీవితంలోనికి రావాలి. మీ ముఖమును నేను దర్శించాలి. ఇదే మన వాంఛగా మారాలి. ఈ భక్తుడు ప్రార్థన చేయుచున్నాడు, మీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేయుము. మోషే వెళ్ళి దేవుని సమూహములో 40 రోజులు దేవుని ముఖమును చూసి ఆయన సమూహములో మాట్లాడుచున్నారు కదా. ఏమైనది? ఆయన ముఖము ప్రకాశించినది. అది గొప్ప ఆశీర్వాదము. మీరు దేవుని యేసు ముఖమును వెతికి ఆయనతో మాట్లాడి ఆయన్ని సమీపించితే మీ ముఖము ఎల్లప్పుడూ ప్రకాశించును. అది ఎలా ప్రకాశించునంటే ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఈ శోకముతో, దుఃఖముతో, భయముతో అలా ఉండకుండా ఒక మనసానందము మీ హృదయంలో ఉన్నది మీ ముఖములో తెలియును. హృదయ ఆనందము ముఖములో కనబడును. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు దేవుడు నాకు వాక్కునిచ్చారండి, రండి ఆశీర్వాదంగా మనం ప్రార్థించదము, స్తుతించదము, దేవుడు ఆశీర్వదించెదరని ఆనందంతో ఉండెదరు. మీరు ఈ విధంగా శోకముతో కూర్చుని ఏడుస్తూ ఏమి కార్యము, ఏమి అయ్యా జీవితము అలా చెప్పరు. దేవుని ముఖమును వెతగ్గా మీ ముఖము ప్రకాశించును. ఎప్పుడు సంతోషంగా మనసానందంతో ఉండెదరు. అదే దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదము. సంతోషంగా ఉన్నారా? మీ ముఖము ఆనందంతో ఉన్నదా? ఎందుకు వాడిపోయి ఉన్నది? ఎందుకు దుఃఖంతో వాడిపోయి వేలాడుచున్నది? ముఖం వేలాడుచున్నది, మెడ సాగి ఉన్నది, నెమ్మది లేదని సంతోషంగా ఉండుడి. దేవుడు వాక్కునిచ్చారు, ఆయన తోడుగా ఉండేదనని చెప్పారు కదా. ప్రార్థన చేయుడి, దేవా నన్ను కరుణించుడి, నన్ను ఆశీర్వదించుడి, మీ ముఖకాంతి నా మీద ప్రకాశింపజేయుడి. ఒక ప్రార్థన చెయ్యండి, అన్నీ సరిపోవును. అలాగే ప్రార్థన చేయండి, దేవా మా మీద కరుణ చూపండయ్యా, మేము కొరత కలిగిన మనుషులమే, అన్నిటినీ క్షమించి నన్ను కరుణించుడి, నన్ను ఆశీర్వదించుడి. మీరు వాక్కునిచ్చారు, దాన్ని బట్టి నన్ను ఆశీర్వదించుడి. మీ ముఖకాంతి నా మీద ప్రకాశింపజేయుడి. నేనెల్లప్పుడూ మనసానందంతో వికసించిన ముఖముతో ఉండాలి. యేసు నామములో ఆమెన్, ఆమెన్.